తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, గ్యాస్ట్రిక్ ఇష్యూ అనగానే చాలా వరకు అసలు ఏం చెయ్యకపోయినా సరే ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నామని బయటకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. సో దీనికోసం ఏమైనా మంచి ఆయుర్వేదిక్లో మంచి వంటింటి చిట్కా ఉందా సార్? గన్ షాట్ రెమెడీ చెప్తాను చూడండి. వాము తెలుసు కదమ్మా, అజవాయిని వాము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ వాము చూర్ణము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా సోంపును కూడా వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసేసుకుని అదొక 30 గ్రాములు తీసుకోవాలి. వామును కూడా వేయించి చూర్ణం చేసుకోవాలమ్మా, సోపును కూడా వేయించి చూర్ణం చేసుకోవాలి. సో వాము చూర్ణం 30 గ్రాములు, సోంపు చూర్ణం 30 గ్రాములు. అదేవిధంగా నల్ల ఉప్పు, దీన్నే బ్లాక్ సాల్ట్ అంటారమ్మా, అది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నల్ల ఉప్పు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టలో చాలా కామన్గా చాలా చౌక ధరకు దొరుకుతుందమ్మా. సో చిన్న చిన్న గడ్డల రూపంలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది బ్లాక్ సాల్ట్ లేదా నల్ల ఉప్పు. పానీపూరీలు అమ్మే విక్రయ వాళ్ళ దగ్గర అయితే విపరీతంగా దొరుకుతుందమ్మా. మనం ఆ పానీపూరీల దగ్గర తీసుకున్నప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా నల్ల ఉప్పుతో తయారు చేసింది ఆ పానీపూరి మనకు ఇస్తారనమాట. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకి ఈ నల్ల ఉప్పు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అది కూడా 30 గ్రాములు కలుపుకోవాలి చూర్ణం. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు తగ్గించేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక 100 ml గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఒక 1/2 టీ స్పూన్ మ్యాక్సిమం అమ్మా, అంటే 1.5 గ్రామ్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసేసి నీళ్లు సేవించాలి. ఇంతే. చాలా త్వరగా వెంటనేమ్మా, ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ఎంత త్వరగా ఈ గ్యాస్ మనకు రిలీఫ్ వస్తుందో అంత త్వరగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. అంటే కడుపులో వికారంగా ఉండడం కానీ, కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ, అదేవిధంగా వాంతి వచ్చినట్టు ఉండడం కానీ, అదేవిధంగా ఆకలి లేకపోవడం కానీ, తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం కానీ, అదేవిధంగా కింద గ్యాస్ సరిగ్గా పోకపోవడం కానీ, ఎక్కువసార్లు గ్యాస్ పోవడం కానీ, మోషన్ వచ్చినట్టు ఉండడం కానీ, లేకపోతే మోషన్ 4-5 సార్లు అయినటువంటి పరిస్థితి ఏర్పడడం కానీ, అయ్యేటువంటి మోషన్లో కూడా మరి స్మెల్ ఉండడం కానీ, తర్వాత చీము, బంక, జిగురు ఇలాంటి లక్షణాలు ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలన్నింటినీ చెక్ పెట్టేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే మరి ఏదో ఒక టైంలో మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాము. కాబట్టి రెగ్యులర్గా ఈ సమస్య ఉన్నప్పుడే వాడుకోవాలా సార్ దీన్ని? సమస్య ఉన్నప్పుడు వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ సమస్య లేకపోయినప్పటికీ కూడా వారంలో కనీసం 2 సార్లు వాడుతుంటే మరి ఆ సమస్య రాకుండా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఇక్కడ మరొక విషయం కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో మరి తప్పని పరిస్థితుల్లో అనుకోనివ్వండి, మరి వేరే మార్గం లేకపోవడం చేతనండి, సొసైటీ కల్చర్ అనుకోనివ్వండి, ఏదైనప్పటికీ మరి లేట్ అవర్స్లో ఫుడ్ తీసుకోవడం కామన్ అయిపోయిందమ్మా, నైట్ అవర్స్. సో ఏదైనా బర్త్డే ఫంక్షన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆఫీస్ ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా ప్రమోషన్ సంబంధించిన ఫంక్షన్ కానివ్వండి, మ్యారేజ్ ఫంక్షన్ కానివ్వండి, వాట్ నాట్ ఎల్స్ అమ్మా, ఏదైనా సర్వసాధారణంగా రాత్రిపూట 9 తర్వాతనే ఈ ఫంక్షన్స్, ఫుడ్ ఇదంతా మొదలవుతుంది. సో లేట్ అవర్స్లో అలాంటప్పుడు కూడా హెవీ ఫుడ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా చాలా మందిలో. సో అక్కడ పోయేసరికి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, అందరితో పాటు మనం కూడా జనరల్గా ఏమంటే వెరైటీ ఫుడ్ తీసుకోవాలంటే ఆకాంక్షతో ఎక్కువ ఈ ఆయిల్ ఫుడ్ కానీ, తర్వాత ఈ మసాలా స్పైసీ ఫుడ్ కానీ, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటామమ్మా. సో ఇంత తీసుకున్నప్పుడు నాలుకతో దిగిపోయేంత వరకు బాగుంటుంది, తర్వాత దాని యొక్క ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో అక్కడైతే ఏమనిపించదు, మన తర్వాత ఈ గ్యాస్ సమస్యలు చాలా మొదలవుతాయి. అలా కాకుండా మరి తప్పని పరిస్థితులు ఆ విధంగా తీసుకున్నప్పుడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఈ యొక్క పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ని ఒక కప్పు, అంటే 100 ml గది ఉష్ణోగ్రత నీటిలో ఉన్నటువంటి నీళ్ళలో కలిపి తీసుకుంటే మరి ఇంకా దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవమ్మా. మనం ఏదో మంచి ఫుడ్ ఎంజాయ్ చేసినట్లు అయిపోతుంది. తర్వాత ఈ బంధువుల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో, శ్రేయోభిలాషుల మధ్యలో ఫంక్షన్ బాగా దిగ్విజయంగా అటెండ్ అయినట్లు అవుతుంది. అటువంటి ఆహారం వల్ల మన బాడీకి ఎలాంటి హాని కూడా కలగకుండా ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అట్లా కూడా వాడుకోవచ్చు. అంటే సార్ ఎవరైనా సరే నిర్మోహమాటంగా మంచిగా వాడుకోవచ్చు. ఎస్ అమ్మా, ఎవరైనా వాడుకోవచ్చు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఏమైనా డోసెస్ లో మనం తీసుకునే అది జాగ్రత్తలో ఉంటాయి? ఎస్ అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ 3 years 4 years లేదా ఒక 10 years పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంత డోస్ పనికిరాదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 3 years 4 years ఆ రేంజ్ పిల్లల గురించి మనం ఆలోచన చేసినట్లయితే వాళ్లకు ఒక 5 or 6 పించ్ అంటే 2 వేళ్ళు పట్టుకుంటే ఇంత పొడి వస్తుంది అంతమ్మా. 5 చిటికలు 6 చిటికలు అయితే సరిపోతుందమ్మా అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు. లేదు 10 years పిల్లలు అయితే వాళ్ళకు 1 గ్రామ్ వరకు వాడుకోవచ్చు. అట్లా వయస్సును బట్టి వాడుకుంటే సరిపోతుందమ్మా. జనరల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా.
ముఖ్యంగా అజీర్ణమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఈ యొక్క పౌడర్ని గిన మన ఇంట్లో పెట్టుకొని ఆ యొక్క పౌడర్ను వాడుకుంటే సరిపోతుంది. మరి రెగ్యులర్గా బాధపడుతుంటారు కొంతమంది ఇది రకరకాల కారణాల చేత. మరి రెగ్యులర్గా ఈ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కూడా మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోకుండా ఇలాంటి ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుందమ్మా. సార్, ఈ సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రతిరోజు గ్యాస్ టాబ్లెట్ అనేది వాడుతూ ఉంటారు. అది క్షేమదాయకం అంటారా సార్ బాడీకి? కరెక్ట్ చెప్పారమ్మా, కరెక్ట్. ఈ విధంగా రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ మాత్రలు వాడుకుంటే దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు కలుగుతాయమ్మా. కొంతమందికి ఆ విధంగా వాడుకోవడం వల్ల ఆ మెడిసిన్ పని చేయకుండా పోతుంది, డోస్ పెంచాల్సి వస్తుంది. సో డోస్ పెంచడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ మొదలవుతాయి. కొన్నాళ్ళకి అది పని చేయకపోతే డ్రగ్ మార్చుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క ప్రాబ్లం ఒకటి. రెండోది ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి మాత్రలు మన లోపల తగినంత ఎంజైమ్ను, ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తగినంత ఉత్పత్తి చేయక హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించేస్తామా. కొన్నాళ్ళకు రెగ్యులర్గా ఈ యొక్క యాసిడ్ ఉత్పత్తి తగ్గిపోయేసరికి కొన్నాళ్ళకి మరి ఆకలి కాకపోవడము, తర్వాత తీసుకున్నటువంటి ఆహారము మన బాడీ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తుంటాయి. ఈ విధంగా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరి వెరీ రేర్గా మాత్రము ఈ యొక్క ట్యాబ్లెట్స్ వాడుకోవడం వల్ల మరి కిడ్నీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమైనప్పటికీ మరి దీర్ఘకాలం పాటు రెగ్యులర్గా ఈ ఒకే రకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం, వైద్యుల సలహా లేకుండా వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇలాంటి ఔషధాన్ని వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండోది ఏమిటంటే మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 99% ఉండవు. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ వాము, సోపు ఇలాంటి వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా మరి వైద్య ప్రపంచం అంతా కూడా నొక్కి ఒక్కనిచ్చేదంటే ఫైబర్ ఎక్కువ తీసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మరి బాడీలో మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మనకు బాడీకి కలుగుతాయి. థ్యాంక్ యూ సార్. ఓకే.